రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనము. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మరి ప్రవచించినటువంటి యెషయా గారు దేవుని యొక్క ఆత్మచేత ప్రవచించున్నారు. మరి దేవుడు ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ముందుగానే ఆయన వ్రాసి ఉంచాడు ఎన్నో సంవత్సరాలు క్రితమే. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన చేసింది ఏమిటి అంటే మరి మరణము ఇక ఉండకుండా ఉండినట్లు ఆ మరణాన్ని ఆయన మృంగివేశాడు. హల్లెలూయా. మరి ప్రజలను ఆ యొక్క మరణము నుంచి ఆయన విమోచించినటువంటి వాడుగా ఉన్నాడు. అనగా మరి రెండవ మరణము అనగా ఈ యొక్క ఆత్మకు ఏమాత్రం కూడా మరణము లేకుండా ఆ యొక్క మరణము మైనటువంటి ఆ యొక్క మనిషిని లేదా ఆ యొక్క ఆత్మలను ఆయన ఏం చేస్తున్నాడంటే జీవం వైపు ఆయన నడిపించున్నాడు. మరి కాబట్టి మనము ఆయన యందు లక్ష్యం ఉంచేటువంటి వారముగా ఉండాలి. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు కనుక ఆయన తన ప్రియ కుమారుని లోకానికి పంపించి ఆ మరణం అనేటువంటి ముళ్ళుని విరిచి ఆ మరణాన్ని ఆయన మృంగివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ రక్షణ కార్యం జరుగుట వలన దేవుడు మన కన్నీటిలో లేదా మన ముఖములో ఉన్నటువంటి ఆ దుఃఖమును ఆ బాష్ప బిందువులు ఆయన తుడిచివేశాడు. హల్లెలూయా. మనము మన పాప భారాన్ని మోసుకోలేమైనటువంటి స్థితి ఆయన ఎరిగి ఉన్నాడు కనుక మనము దేని నిమిత్తం అయితే దుఃఖపడుతున్నామో ఆ దుఃఖాన్ని ఆ కన్నీటిని ఆయన తుడిచివేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి ఈరోజు కూడా మనం ఇంకా బాధపడేటువంటి వారముగా ఇంకా దుఃఖపడేటువంటి వారముగా ఉంటే ఆ కన్నీటిని ఆయన తొడవడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన గొప్ప రక్షణను మనకు అనుగ్రహించాడు కనుక మనం ఇంకా దుఃఖపడవలసినటువంటి అవసరత కానీ కన్నీరు పెట్టవలసినటువంటి అవసరత కానీ లేదు అనేటువంటి సత్యాన్ని ఆయన మనకి తెలియజేస్తున్నారు. మనము పాపమును విడిచి జీవించుట ఆయనకు కావాల్సి ఉన్నది కాబట్టి మనము ఆయన ఇచ్చినటువంటి రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ మరి మనము నిత్య జీవము కలిగినటువంటి వారముగా ఉండాలి. మరి ఆయన మన పైన ఉన్నటువంటి ఆ యొక్క నింద ఏదైతే ఉందో ఆ నింద అంతటిని కూడా ఆయన తొలగించాడు. మరి ఏంటి ఆ నింద అంటే పాపాత్ములైనటువంటి వారు కదా, మరి పాపులు అనేటువంటి నింద ఏదైతే ఉందో ఆ నిందను ఆయన తొలగించి మనకు మరి దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడేటువంటి ధన్యతనిచ్చాడు. కాబట్టి మనం దేవుని స్తుతించేటువంటి వారముగా ఉందాం. మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారముగా ఉందాం. మరి ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యములను బట్టి ఎల్లప్పుడూ ఆయన్ను ఘనపరిచేటువంటి వారముగా ఉందాం. మరి వాక్యమును లేదంటే వాగ్దానాలు నెరవేర్చినటువంటి దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు. నిజమే ప్రభా. అయాన తండ్రి వాగ్దానం చేసినటువంటి దేవుడు కనుక అయాన తండ్రి నువ్వు నమ్మదగినటువంటి వాడు కనుక వాగ్దానం నెరవేర్చావు. అయాన తండ్రి మరణమును నైనా మృంగివేస్తావు నా తండ్రి. అయాన తండ్రి మరణ ఛాయల్లోంచి మమ్మల్ని విడిపించావు. అయా మా బ్రతుకులో నైనా కన్నీటిని దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని నింపినందుకు మీకు వందనాలు. మా పైన ఉన్నటువంటి ఆ పాప భారము ఆ నింద అవమానమును నాయన మీ పైన వేసుకుని ప్రభువా ఆయన తండ్రి తొలగించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. అయా దీనిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత ఉండుటకును సహాయం దయచేయండి ప్రభువా. మీ పాద సన్నిధికి గడిపేటువంటి వారముగా ఉండుటకును సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.